బాబాయ్, ఈరోజు మా రూమ్లో ఫ్రాన్స్ కర్రీ అయితే చేయడం జరిగింది. ముందుగా ఒక కడాయి తీసుకుని దాంట్లో ఆయిల్ వేసి ఆ తర్వాత ఆనియన్స్ అయితే వేయడం జరిగింది. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ ఫ్రాన్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్రాన్స్ అనేది వేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా పసుపు అండ్ అలాగే కారం వేసి ఒకసారి ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత ధనియాల పొడి అండ్ అలాగే గరం మసాలా వేసి మరొకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ దీంట్లో చింతపండు పులుపుని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని ఆ తర్వాత కొన్ని వాటర్ వేసుకుని మరలా కూడా కలుపుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని కర్రీని బాయిల్ చేసుకోవాలి. కర్రీ కొంచెం దగ్గరికి అవుతున్నప్పుడు గార్నిషింగ్ కింద కొత్తిమీరని పైన జల్లుకుని ఈ కర్రీ అనేది కొంతసేపు అయ్యేటప్పటికి ఆఫ్ చేసేయాలి. మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగా సెట్ అయింది ఫ్రెండ్స్. అండ్ అలాగే టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంది. అలా వేడివేడి అన్నంలో ఆ ఫ్రాన్స్ కర్రీ వేసుకుని తింటే ఆ కిక్కే వేరు. ఇలాంటి మంచి మంచి ఫుడ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.